మేరు నగధీరుడు సాగర గంభీరుడు నందమూరి వారసుడు నందమూరి అందగాడు మన ముందున్నారు నట సింహం బాలకృష్ణ గారు. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా సింహం ఒక ప్రాపర్ పేరుతో వస్తుంది. ఎన్బీకే సింహంతో మీరు మమ్మల్ని పలకరించబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బాలకృష్ణ గారు, లెజెండ్ ఒక 365 రోజులు, అంటే ఒక సంవత్సరం దాటిన సినిమా, దాదాపు 400 రోజులు ఆడిన సినిమా తర్వాత మీ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయి ఉంటాయి కదండి. లయన్ ఏమిస్తోంది, మా ఎన్బీకే లయన్ ఏమి ఇవ్వబోతోంది? యాక్చువల్లీ ఒక పిక్చర్ బాగా సక్సెస్ అయ్యాక మీరు అన్నట్టు ప్రేక్షకుల అభిమానులు ఇంకా మా బాధ్యత అంటే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెంచుకోవడం ఒక సినిమా గురించి, ఒక రాబోయే సినిమా గురించి. ఇప్పుడు సినిమా చేసాం, సినిమా తర్వాత మేము సినిమా గురించి మర్చిపోయాం. లెజెండ్ సినిమా గురించి, లెజెండ్ ఒక మంచి సినిమాని ఇద్దాం, ఒక అన్ని నవరసాలు, బాలకృష్ణ సినిమా అంటే అన్నీ ఉండాలి, అన్ని నవరసాలతో కూడిన మంచి సినిమా ఇద్దామని అభిప్రాయంతో తీసాను తప్పితే అదేది లాయన్ సినిమా మళ్ళీ బద్దలు కొడుతుందని, కొత్త రికార్డులు సృష్టిస్తుందని ఆ ఉద్దేశంతో ఎప్పుడు తీయలేదు. ఎందుకంటే ఆ ఉద్దేశం తీసినప్పుడే ఒక సినిమా కొంచెం మనం అనుకున్న స్థాయికి చేరకపోవడం అనేది నా నమ్మకం. సో మనం క్లీన్గా మంచి సినిమా అందిద్దాం, మంచి అలాగే కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని. అప్పుడు అంటే ఇది ఒక రికార్డు, సింహ అన్నది బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో సింహ ఒక రికార్డు సృష్టించి మళ్ళీ మా రికార్డులు మేమే మా కాంబినేషన్ మళ్ళీ తిరిగి రాయడం అన్నది మాకు అలా కుదిరింది కెమిస్ట్రీ. కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా ఏళ్ల తర్వాత, దాదాపు 2 దశాబ్దాల తర్వాత అలాంటి పండుగ చేసుకునే అవకాశాన్ని చూసింది. అంటే నేను ఎప్పుడు ఇది ప్రజలకే ఈ యొక్క ఘనతని వాళ్ళకి ఆపాదిస్తాను. ఎందుకంటే ఏదో తీసాం, మా ధర్మం ఇందాక చెప్పినట్టు మంచి సినిమా తీసాం, సినిమా తీసి వాళ్ళ ముందు ఉంచాం. రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ళు నీరాజనాలు అర్పించి ఇంత ఘన విజయాన్ని ఇచ్చినందుకు, అంటే ఒకటి రామారావు గారు ఆయన అబ్బాయిగా పుట్టడం, తర్వాత అటువంటి మంచి ఎమోషనల్ క్యారెక్టర్స్ చేయడం, అలాగే ఎమోషనల్ క్యారెక్టర్స్తో పాటు క్యారెక్టర్స్ని డైరెక్టర్ చక్కగా మలచడం, ఆయనకి ఎలా కావాలో చేసుకోవడం, అది నేను ఎప్పుడు ఒక టీం వర్క్ నమ్ముతాను. సో ఇట్స్ టీమ్ ఎఫర్ట్, టీమ్ సక్సెస్. అండ్ మీరు కథని కూడా నమ్ముతారు, ఒక బలం ఉండాలని కోరుకుంటారు. మీ క్యారెక్టరైజేషన్తో పాటు సినిమాని ప్రేక్షకులు ఆదరించాలంటే కథ కావాలని కోరుకుంటారు. ఎన్బీకే లయన్ మీరు ఒప్పుకోవడానికి కారణం కథ అని విన్నానండి, అది నిజమేనా? నిజమేనండి, కథే. ఎందుకంటే ఎప్పుడు ఒక కొత్తదనం, ఇప్పుడు మేము సినిమా అయింది ఇందాక అన్నట్టు, దాని తర్వాత లెజెండ్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్నది ఎప్పుడు సేమ్ కాంబినేషన్ కూడా కాదు, మళ్ళీ సేమ్ కాంబినేషన్ అయితే గొడవే లేదు ఏంటి అన్నది. ఇది పాప డైరెక్టర్ సత్యదేవ గారు చాలా ఏళ్ళ నుంచి, ఒక 5-6 ఏళ్ళ నుంచి ఈ కథ నాకు చెప్తూ ఉన్నారు. అప్పుడప్పుడు నేను కూడా ఆయన మధ్యలో ఆయనకి ఫోన్ చేయడం, అండ్ కథ చెప్పారు, వస్తా టైప్ వస్తుంది చేద్దామని, బాగుంది సబ్జెక్టు, ఎందుకంటే బాగా వైబ్రేట్ అయినా సబ్జెక్ట్కి, కొత్తదనం ఉంది, ఎప్పుడు కొత్తదనం ఆదరిస్తున్నారు, అది కొత్తదనాన్ని ఇచ్చేది ఇప్పుడు నేనేది స్టార్ హీరోస్లో అనుకోండి, ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా కష్టం. ఉన్న ఒకే ట్రెండ్లో వెళ్ళడం, ఆ ట్రెండ్లో ఎప్పుడు మొదటి నుంచి సమరసింహారెడ్డి నుంచి కానివ్వండి, తర్వాత రకరకాల వివిధ చిత్రాలు, అంటే సాంఘిక నేపథ్యంలో ఉన్న చిత్రాలు, సాంఘిక చిత్రాలు, లేకపోతే పౌరాణిక చిత్రాలు, జానపదం, లేకపోతే ఈ ఫ్యాంటసీ ఆదిత్య తీసుకుని ఇలా చేస్తూ ఉన్నాను. నిర్మాతలు నా మీద నమ్మకంతో, నాకు దర్శకుల మీద నమ్మకంతో చేస్తూ వచ్చాను. వాటన్నిటినీ నాన్నగారి దగ్గర నుంచి కూడా ఇప్పుడు నాతో ఇంకా ముందు కొనసాగుతుంది, అందరూ ఆదరిస్తున్నారు. సో ఇందులో ఏదో కొత్తదనం అనిపించింది నాకు సబ్జెక్ట్లో, ఏదో ఇవ్వాలి మనం. ఇప్పుడు మనం నిత్యావసర వస్తువులు, వీఆర్ ఎవ్రీడే. వాళ్ళు జనం ఏంటి రోజు పళ్ళు తవ్వుకోవడానికి, లేకపోతే బ్రష్, లేకపోతే పేస్టో, అలాంటిది వీఆర్ ఆల్సో ఒక నిత్యావసర వస్తువులు, మేము ఎసెన్షియల్ కమోడిటీ, మేము కూడా ఎసెన్షియల్ కమోడిటీ. వాళ్ళకి కావాల్సింది మేము ఇవ్వడం మా బాధ్యత. అంటే కానీ వెరైటీ కావాలని, అదే ఆ వెరైటీయే నాకు ఈ సబ్జెక్ట్లో అనిపించింది. చేస్తూ ఉన్నాను, వాటిని ఆశీర్వదిస్తున్నారు. ఇంకా కొత్త ఇలాంటివి చేయడానికి ఒక స్ఫూర్తిని, ఆవేశం ఎలాగో ఉంది,
స్ఫూర్తినిస్తున్నారు. అలాగే నా నిర్మాతలు, మా దర్శకులు. ఎనర్జీ గురించి మాట్లాడదాం బాలకృష్ణ గారు. ఏమిటి మీ ఎనర్జీ సీక్రెట్? అసలు ఎలా వస్తుంది? అంటే ఒక టైటిల్కి తగ్గట్టుగా ఎనర్జీ వస్తుందా? ఒక లెజెండ్ అన్నాం, ఒక సింహ అన్నాం, ఇప్పుడు ఎన్బికే లయన్ అంటున్నాం. ఆ పేర్లోనే ఎనర్జీ ఉంది. అండ్ మీరు ఎంత వైబ్రెంట్గా కనబడుతున్నారు ఎవ్రీ ఫిల్మ్ దట్ యు ఆర్ ఇంప్రూవింగ్. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? ఇట్స్ ద బ్లడ్, హెరిడిటరీ వారసత్వం. సరే, అది కాకుండా కూడా మాకు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న ఒట్టి వారసత్వంగా అంటే రక్తంలోనే కాదు, అది మనం మానసికంగానే కాకుండా మన చేతల్లో కూడా. అంటే నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఒక క్రమశిక్షణ, అలాగే ఒక డెడికేషను, నా క్యారెక్టరు మెయిన్గా, అండ్ మై లైఫ్ స్టైలు. నేను పెద్దలగాళ్ళు వేస్తాను పొద్దున్నే, ఇవన్నీ ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఫైట్స్ అన్నీ నేను ఎక్కువగా మ్యాక్సిమం డూప్ లేకుండానే నేను చేస్తాను అన్నీ కూడా. సో వస్తుంది అంటున్నాను చాలా. ఇంకా నేను ఇన్ని చేశాను, ఇప్పుడు నేను ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అనుకునేటువంటి ఇంకెవరన్నా చేస్తారులే అనేటువంటిది లేదు. ఎవరు చేయరు, ఇంకెవరు చేయలేరు. అలా లెజెండ్లోనే ఉంది, అర్థం పగల కొట్టుకుని గుర్రంతో. అది అంతమంది ముందు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఓకే, ఒక 10,000 మంది దాకా ఇప్పుడు ఆ రోజు షూటింగ్లో ఉన్నారు. డైరెక్టర్ గారి మీద గ్రాఫిక్స్కి రెడీ అవుతున్నాడు ఆయన. నేను కాసేపు ఆలోచించాను, నెమ్మదిగా వెళ్ళి చెప్పాను, తీసేద్దామని, నేను రెడీ, కొట్టేస్తాను అన్నాను. ఆయనకి నా మీద నమ్మకం ఉంది. మళ్ళీ వెంటనే దానికి పెద్ద డిస్కషను ఏమవుతుందో, ఒక అంబులెన్స్ తీసుకొచ్చి పెడదావా ఏంటి, అది ఇది ఏం లేదు. నాకు ఓకే బాబు షోరా అన్నారు, రెడీ అన్నాను, అంత అయిపోయింది, కొట్టేసాం, అయిపోయింది షార్ట్. అంటే ఏం లేదు, మా క్యారెక్టర్కి వెళ్ళిపోతే పరకాయ ప్రవేశం అదొకటి. ఆ తర్వాత ఏమైనా దెబ్బలు తగ్గితే తెలుస్తుంది తర్వాత. ఇప్పుడు వాయించరా మీరు? ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక ఫైట్స్లో డూప్ లేకుండా చేసే తత్వం, ఆర్ మొండితనంతో ఇది నేను డెలివర్ చేయాలి అంటే చేయాలనుకునే తత్వం. మేము అంతకుముందు చూసాం సింహాలో, మీకు గుర్తుంటే జానకి పాట షూటింగ్ టైంకి మీ కాలుకి దెబ్బ తగిలి విపరీతమైన జ్వరంలో చేసేసారు, అయినా కూడా మీరు ఆగల. ఈ సినిమాకేమో, మన లెజెండ్ సినిమాకేమో గుర్రంతో డైరెక్ట్గా డూప్ లేకుండా చేస్తారు. ఎన్బికే లయన్లో అలాంటి సాహసం ఏమన్నా చేశారా? ఉన్నాయండి, మంచి షార్ట్స్ ఉన్నాయి. అంటే అటువంటి సాహసం అంటే మా మామ జనరల్ ఫైట్లో కొన్ని ఉన్నాయి షార్ట్స్. సో ఇది కూడా ఒక యాక్షన్ జోనర్లోకి వచ్చేసి డెఫినెట్గా టెక్నికల్ పిక్చర్. అది నాకు మెయిన్ ఏంటంటే, సరే మనం ఇస్తున్నాం అన్ని నేపథ్యాలు వేరే వేరే, అటు ఫ్యాక్షన్ నేపథ్యం,
అలాగే ఇక రకరకాల ఇచ్చాం గ్రామీణ నేపథ్యాలు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ట్రెండ్ కాదు, ట్రెండ్ ఎప్పుడు నేను సృష్టిస్తాం. వాళ్ళకి మన విషయం ఉండి సబ్జెక్టులో విషయం లేకుండా కాకుండా విషయం ఉండి వాళ్ళకి దగ్గరగా ఉండే సబ్జెక్టు వాళ్ళకి ఇప్పుడు ఎంత ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది బాగా. వాళ్ళు ఎన్నో సినిమాలు చూస్తున్నారు, ఈ సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులో డబ్ అవుతున్నాయి, డబ్బింగ్ కూడా అయ్యి విడుదలవుతున్నాయి. వాళ్ళకి నచ్చే రకంగా ఇది కొంచెం మంచి టెక్నికల్తో కూడిన సినిమా ఇది. బాగా టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి. బట్ కాంబినేషన్ చూస్తే చాలా రోజుల తర్వాత సంగీతంలో మణిశర్మ గారు మీరు అద్భుతమైన పాటలు మాకు అందించినటువంటి సినిమాలు ఉన్నాయి. ఒక నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఇలాంటి తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్లో అద్భుతమైన మ్యూజిక్ వింటున్నామండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఆడియో మీకు ఎంత క్లోజ్గా ఉంది? బాగుందండి, రకరకాల పాటలు. అదే ఇప్పుడు మన అంటే పాటకి సంబంధం లేకుండా చక్కగా అటు మాస్ సాంగు, అలాగే కృష్ణతత్వం మీద ఒక పాట ఉంది, మంచి పాట. అంటే బాగా మంచి సిచ్యువేషను. అలాగే మంచి మా అభిమానులకి కావాల్సిన మంచి నారీ నడుము అటు చూస్తే చికెన్ ముక్క, ఇటు చూస్తే లిక్కర్ చుక్క మంచి పాట. అది నేను ఇంతకుముందు మొన్నే 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సినిమా నారీ నడుము విడుదలై 25 సంవత్సరాలు అయింది. సో లిరిక్తో మేళవించి మంచి పాట ఆయన రాయడం. సో మీ అభిమానులకు కావాల్సినటువంటి విందు ఆ ఆల్బంలో అన్ని రకాల పాటలు ఉన్నాయి. ఎవరికి ఎలాంటి పాట కావాలో అలాంటిది అంటే ఎక్కువ కొత్త టైప్ ఆఫ్ సబ్జెక్ట్ని మనం ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి జనానికి సబ్జెక్ట్ ఎటు మిస్ కాకుండా అనవసరంగా ఏదో పాట కోసం ఒక పొడిగించడం కాకుండా సినిమాని చక్కగా 5 పాటలతో సరిపెట్టాం. రామ్ జోగేష్ శాస్త్రి గారు ఏంటి, మన శ్రీమణి గారు మాకు మన ఈయన రామ్ జోగేష్ శాస్త్రి గారు సెంటిమెంట్గా బ్రహ్మాండంగా ఆయన మాకు అందులో లెజెండ్లో అన్ని పాటలు రాయడం జరిగింది. పాటలు విడుదలై హిట్ అయిందంటే ఆ సినిమా సగం హిట్ అయినట్టే ముందే. ఐ థింక్ ఎవ్రీబడి ఈ ఆల్బమ్ గురించి మాట్లాడితే నారీ నడుము మురారి పాట సూపర్ డూపర్ హిట్ అండి, ఇప్పటికే ఎక్కేసింది అందరికీ. దానిలో అద్భుతమైన ఇంకో మంచి పాట ఉంది, ఏది అటు అరకులో షూట్ చేసి అప్పుడే హుద్దుద్ వచ్చిన వెంటనే ఫస్ట్ మా పిక్చరే మేము ఊటీ అనుకుంది క్యాన్సిల్ చేసి అరకులో పెట్టాం షూటింగ్. ఎందుకంటే అక్కడ జనాన్ని జనజీవనంలోకి తీసుకొచ్చేద్దామని. వాళ్ళు అంత అయిపోయింది, ఇంకా ఎవరు రారు ఇక్కడికి, ఇంకో 5-10 ఏళ్ళ దాకా ఎవరు మన వెంక ఎవరు చూడరు అనుకుంటున్న తరుణంలో మా ఊటీ అనుకుంది క్యాన్సిల్ చేసి వెళ్ళి అక్కడ వాళ్ళ మధ్య షూటింగ్ చేస్తే ఎంత ఆనందపడిపోయారు. మళ్ళీ అంతా మర్చిపోయారు జరిగిందంతా. అక్కడ వచ్చిన వాళ్ళంతా మొత్తం మళ్ళీ వైజాగ్ నుంచి కూడా అందరూ ఏదో షూటింగ్ జరుగుతుందంటే వాళ్ళు అక్కడ వైజాగ్ పట్టణంలో ఉన్నవాళ్ళు సరే అక్కడ లోకల్గా పాపం వాళ్ళంతా కూడా రియల్ ఎంటర్టైనర్స్ సార్. దట్స్ రియలీ వండర్ఫుల్. ఇట్స్ అ హార్ట్. అభిమానులకి ఎప్పటికప్పుడు ఒక పండుగని ఇవ్వాలి అనేటువంటి ఒక హార్ట్ మీలో ఉంది. ఐ థింక్ అది నందమూరి వంశంలోనే ఉంది. పిల్లాని కళ్ళకున్న కాటుకేమో సూపర్, అల్లున ఎత్తుకున్న మల్లె పూలు సూపర్, మద్దాయి పండు లాంటి బుక్కలేమో సూపర్, ఒట్టోన దొప్పుకున్న చీర బొమ్మ సూపర్, నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ జడగంట లూగుతుంటే ఎంత సూపరే, కుర్రాడు పెట్టుకున్న కళ్ళ జోడు సూపర్, పైకెత్తి కట్టుకున్న కళ్ళ లొంగి సూపర్, కళ్ళున్న ఇసుకున్న కొంటి చైన సూపర్, గుండీలు ఎంత ఉన్న గుండెదమ్ము సూపర్, మిసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ వేషాలు చూడబోతే ఎంత సూపరే. సార్ డైరెక్టర్ గారి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సత్యదేవ అనే ఒక కొత్త దర్శకుడికి లెజెండ్ సింహ లాంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత అసలు కొత్త డైరెక్టర్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? చాలామంది డైరెక్టర్స్ ఉన్న ఎగ్జిస్టింగ్ క్రేజీ డైరెక్టర్స్ తోటి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న టైంలో హౌ కమ్ అ న్యూ కమ్? అంటే నేను ఎప్పుడు ఎవరైనా నా ముందు నా ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఎవరు వచ్చినా ఓకే, నేను కాదన్ను. క్రేజీ డైరెక్టర్స్ ఎవరైనా కానివ్వండి, బట్ ఐఎమ్ నాట్ దట్ క్రేజీ ఆఫ్టర్ క్రేజీ డైరెక్టర్స్. నేను ఎప్పుడు నాకేంటంటే ఫస్ట్ నా ఫ్యాన్సు, నెక్స్ట్ నా ఇమేజు, ఇవి రెండు దృష్టిలో పెట్టుకుని నా కోసం ప్రత్యేకంగా కథ తయారు చేస్తే నేను ఎవరితోనే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు సత్యదేవ్ గారి ఈ సబ్జెక్ట్ నేను ఎప్పుడో చెప్పినట్టు బాగా వైబ్రేట్ అయ్యి క్యారెక్టర్లోకి అప్పుడే ఆయన చెప్పినప్పుడే ఆయన ఉన్న తపన చెప్పినప్పుడు కథ నరేట్ చేసినప్పుడు ప్లస్ కొత్తతనం ఏదో బాగుంది, కొత్తగా ఉంది, బాగుంటుంది. ఇటువంటి సినిమా కూడా మామూలుగా జనరల్గా అఫీషియల్ ఆడియన్సే కాకుండా ఫ్యాన్స్ వాళ్ళకి నచ్చి అటు సిటీ ఆడియన్స్ కూడా అర్బన్ ఆడియన్స్ కూడా నచ్చే విధంగా బాగుంటుందని
ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా. ఆటని వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు. దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది. మామూలుగా అభిమానులు ఉంటారండి, అభిమానుల కోసం మీరు సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ ఒక అభిమాని మాత్రం మీతో సినిమా తీయడానికే సినిమా ఇండస్ట్రీకి వచ్చారన్నారు. ఆయన ఎవరో కాదు, ఈ సినిమా నిర్మాత. సో ఆయనకి మీకు అవకాశం వస్తుందని కలగనం కదండి. జనరలీ ఎలాంటి ఎప్పటికైనా సరే బాలకృష్ణ గారితో సినిమా తీయాలి అని వచ్చినటువంటి నిర్మాతకి మీరు అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. అండ్ ఈయన ఎలా అప్రోచ్ అయ్యారు SLV సినిమా బ్యానర్ గురించి మీ అభిప్రాయం? అమలుగా వచ్చి కలిశారండి. కలిసినప్పుడు సబ్జెక్ట్ ఇట్లా సినిమా తీద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు నేను వెంటనే చెప్పాడు ఆయన, ఇలా పలానా నేను మీ ఫ్యాన్ని, మీ నాన్నగారి దగ్గర నుంచి ఇట్లా ఫ్యాన్ అన్నప్పుడు నాకు అంటే ముందు ఆయనలో కనిపించేది ఎస్ ఒక కొత్త సబ్జెక్ట్ తీయడానికి. ఇప్పుడు జనరల్గా ఒక కొత్తది ఇవ్వాలంటే మాకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మేమే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు ఉండొచ్చు, తప్పు పట్టలేదు. కాకపోతే ఏంటంటే ఒక కొత్త సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది నా దగ్గర, ఇది నేను ఆయన వినమన్నాను. వినండి, ఆయన వినకుండా ఓకే ఈయన డైరెక్టరు ఈయన అనుకుంటున్నాను మీరు తీయండి ఈ సినిమా అనలేదు. ఎప్పుడు ఎవరిని నేను ఇన్సిస్ట్ చేయను. వచ్చేప్పుడు సబ్జెక్ట్ ఉందండి ఎప్పుడో నుంచి వింటున్నాను, బాగుంది మంచి సబ్జెక్టు, 5-6 ఏళ్ళు ఏంది విని అని ఈయన కూడా ఊహించుంటాడు. ఆయన సత్యదేవ గారు కూడా ఇట్లా మళ్ళీ గుర్తుపెట్టుకుని నేను వెంటనే ఆయన ఫోన్ చేసి ఇట్లా వచ్చారు సినిమా తీస్తామని మిమ్మల్ని సజెస్ట్ చేశాను, మీ సబ్జెక్టు వినమన్నాను, ఒకసారి వినిపించండి అన్నాను. విన్నారు సబ్జెక్టు చాలా బాగుందన్నారు. సో అటువంటి సబ్జెక్ట్ కూడా బహుశా ఆయన ఇట్లా ఇలా ముందుకు రావడానికి మీరు అన్నట్టు ఇందాక సింహభాగం అందుకు ప్రొడ్యూసర్స్ కూడా ఉంటుంది డెఫినెట్గా. అభిమానిగా ఆయన ఇంకా ప్రొడ్యూసర్స్ కంటే కూడా మిగతా వాళ్ళ కంటే కూడా ఏది మంచి చెడు ఇంకా బాగా ఎక్కువ బేరు చేసే అభిమానులే కదా ఎక్కువ వేస్తారండి. సో ఆయనకి బాగా తెలుసు, ఆయనకి నచ్చిన సబ్జెక్ట్ అంటే ఓకే వెరీ గుడ్. సో అన్నీ పాజిటివ్గా వెళ్తున్నాయి అన్నీ. ఆయనకి నచ్చింది, బాగుంది బాబు వెరైటీగా ఉంది, చాలా బాగుంది అన్నారు. నన్ను దృష్టిలో పెట్టుకుని లేకపోతే నేను అన్నాను ఇది ఈ సబ్జెక్ట్గా చెప్పండి, వేరే సబ్జెక్ట్కి వేరే డైరెక్టర్కి వెళ్దాం అన్నాను కూడా. సబ్జెక్ట్ విన్నారు, లేదు బాబు చాలా బాగుంది వెరైటీగా ఉంది అన్నారు ఆయన. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనుపిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాలు చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు. టచ్లో ఉంటానండి, మీ టచింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. పిల్లాని కళ్ళకున్న కాటుకేమో సూపర్, అల్లున ఎత్తుకున్న మల్లె పూలు సూపర్, బత్తాయి పండు లాంటి బుక్కలేమో సూపర్, ఒట్టోన దొప్పుకున్న చీర బొమ్మ సూపర్. తన మరణ శాసనాన్ని తనే రాసుకున్న భీష్ముడు రావాడు, వాడిని ప్రాణాలతో తీసుకురండి. గాడ్స్ అయినా వైలంటే, బోస్ అయినా వైలంటే. ఆటని వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు. దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది. ఈ లైన్ ముందు ఎవడైనా లైన్ దాటితే తలరాత ఆగిపోద్ది, తలకాయ పేలిపోద్ది. బాలకృష్ణ గారు ఈ మధ్య కాలంలో మీ ట్రెండ్ చూస్తే 2 క్యారెక్టర్లు ఎక్కడో చోట ఉన్నాయి, ఒక తండ్రి కొడుకో లేకపోతే డ్యూయల్ యాక్షన్, తర్వాత ఇలాగా. ఎన్బికే లైన్ లో కూడా 2 పాత్రలు కనిపిస్తున్నాయి, 2 షేడ్లు కనిపిస్తాయా? అంటే క్యారెక్టరే కాకపోతే డిఫరెంట్ షేడ్స్ నా క్యారెక్టర్లో. ఇంకా మిగతా కథంతా సినిమా రేపు జనం ముందే చెప్పకూడదు. లెజెండ్ అలాగే మీరు సర్ప్రైజ్ ఇచ్చారు. లెజెండ్లో కూడా చివరి నిమిషంలో వరకు ఏంటో ఉత్కంఠత ఆఖరి ఫ్రేమ్ వరకు కంటిన్యూ చేశారు. హోప్ఫుల్లీ ఈ ఫిల్మ్ కూడా మాకు అలాంటి విందే అందించాలి. అండ్ ఇందులో విందే అందించడానికి 2 భామలు ఉన్నారు, త్రిష అండ్ రాధికా ఆప్టే. రాధికా ఆప్టే కొత్తగా మనకి లెజెండ్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారు, వండర్ఫుల్ యాక్ట్రెస్. బట్ త్రిష ఇస్ అ సూపర్ యాక్ట్రెస్. మీ కాంబినేషన్స్ ఎలా అనిపించాయి అండ్ వాట్ వాస్ వెరీ కోఆపరేటివ్ అండ్ మంచి ఆర్టిస్టు, మంచి కాంబినేషను, ఫ్రెష్గా ఉంటుంది, కాంబినేషన్లో బాగుంటుంది అని ఆవిడని. అంటే అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఆవిడ చేయాల్సిన క్యారెక్టర్. సాంగ్స్లో కూడా మంచి హుషారుగా చాలా బాగా నటించింది.
ఫీలింగ్ పిల్ల పంగనామ పెట్టేలా రంగుల రైలా రంగేలి కొయిలా నడుమేమో చూస్తే అడిగారు సున్నాలా అందమైన కాకర పువ్వొత్తి చూసి నోడి గుండెల్లో చొరకత్తి చూసిందంటే కనుబొమ్మే పైకెత్తి గుండెల్లో పట్టాసే అచ్చమైన తెలుగింటి అబ్బాయిలా పూసులిచ్చి పోకెరి వేషాలా ఇన్నోసెంట్ ఫేస్ ఎట్టుకుంటావే బుద్ధుగున్న బుద్ధుళ్ళా ఈ అందాల గేము అయ్యిందే క్రైము బేడీ లేస్తా రావే ఓలేడి బాలయ్య ఈజ్ ఈక్వల్ టు డైలాగ్స్. మేము నందమూరి నటసింహం డైలాగులు చెప్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఫ్యాన్స్ తో పాటు అవి చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాంటి అవకాశాలు బోల్డ్ అని కట్టలు ఉన్నాయి. అంటే దాని సందర్భాన్ని బట్టి అదేదో మనకు అలా కలిసి వస్తుంది. ఏదో డైలాగ్ కోసం కాకుండా ఏదో చెప్తానని అని రాయడం కాకుండా అట్లా సందర్భానుచితంగా బ్రహ్మాండంగా అన్ని మంచి డైలాగ్స్ ఉన్నాయి. నేను కూడా ఒకసారి ఇట్లా గొల్లపల్లి అటు వెళ్ళినప్పుడు కూడా అంటే మా హిందూపూర్ సో వెళ్ళినప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఏ పూర్వజన్మ సుకృతమో ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధము కదా వీళ్ళందరితో ఇంతమంది ఫ్యాన్సు ఇంతమంది జనం అలాగే ఒక రాజకీయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నా దగ్గర నుంచి సో అటు వెళ్ళినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఒకనొక సందర్భంలో ఇది నేను డైలాగ్ ఫస్ట్ టైం అక్కడే చెప్పడం జరిగింది. ఇది నా డైలాగ్ చెప్తున్నాను నేను. మామూలుగా అయితే ఎవరు చెప్పరు రిలీజ్లో అప్పుడు కానీ ముందు కానీ మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు భయం మన థియేటర్కి చూస్తారు లేదో ఒకసారి చెప్పా కానీ నాకు ఆ భయమే లేదు. ఎందుకంటే ఇక ఆ సిచ్యువేషన్ ఆ ఎమోషన్లో అది వేరే అక్కడ ఇంకా ఎన్నిసార్లు తనివి తీరదు వాళ్ళకి ఎన్నిసార్లు వచ్చిన థియేటర్కి ఆ డైలాగ్ చెప్పమని అడుగుతుంటారు. వాళ్ళు వెళ్ళి చూస్తూనే ఉంటారు. అది వరం నాకు. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు. టచ్లో ఉంటానండి. మీ టచింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. పిల్లాని కళ్ళకున్న కాటుకేమో సూపర్ అల్లున ఎట్టుకున్న మల్లె పూలు సూపర్ బత్తాయి పండు లాంటి బుక్కలేమో సూపర్ ఒట్టోన దొప్పుకున్న చీర బొమ్మ సూపర్. తన మరణ శాసనాన్ని తనే రాసుకున్న భీష్ముడు వాడు వాడిని ప్రాణాలతో తీసుకురండి. గాడ్స్ అయినా వైలంటే బోస్ అయినా వైలంటే. ఆటని వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు. దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది. ఈ లైన్ ముందు ఎవడైనా లైన్ దాటితే తలరాత ఆగిపోద్ది, తలకాయ పేలిపోద్ది. ఓవరాల్ గా ఇప్పుడు ఫైట్స్ చూసుకుంటేనండి అద్భుతమైన మీరు ఒక మళ్ళీ క్రేజ్ సృష్టించేశారు. చేస్తే ఒక డైనమిక్ గా ఉండాలి, బోల్డ్ గా ఉండాలి. బట్ ఎన్బికే లైన్ బీయింగ్ వెరీ టెక్నికల్ ఫిల్మ్ అని అన్నారు కాబట్టి ఇందులో యాక్షన్ కి ఎంత స్కోప్ ఉందండి? ఏమి చూపించబోతున్నారు? చాలా బాగా తీశాడు. నిర్మాతను మెచ్చుకోవాలి ముందు. అసలు ఏ విషయంలోనూ ఆయన కాంప్రమైజ్ కాకుండా అది అక్కడ రంపచోడవరం షూటింగ్ చేసాం. అక్కడికి వెళ్ళాం, పాట ఫైట్ అనుకున్నాం. తీరా అక్కడికి వెళ్తే వెదర్ సహకరించలేదు మాకు. ఒక ఫైట్ ఏదో వారం అనుకున్నాం, అది 15 రోజులు పట్టింది ఫైట్ ఫినిష్ అవ్వడానికి. 15 days అలాగే షూట్ చేసుకుంటానే వెళ్ళాం ఫైటే. అండ్ దట్స్ గోయింగ్ టు బి హైలైట్ ఫైట్. అద్భుతమైన ఫైట్, ట్రైబల్ ఫైట్. చాలా బాగా కన్సీవ్ చేసి రామ్ లక్ష్మణులు ఇద్దరు వాళ్ళు మొదటి నుంచి సినిమా వాళ్ళే, లెజెండ్ వాళ్ళే, ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా కూడా వాళ్ళే. సో డెఫినెట్ మంచి చాలా బాగా డైరెక్టర్ గారు వాళ్ళని అడిగి చేయించుకోవడం. ఈ ట్రైబల్ ఫైట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారండి. ఎన్బికే లైన్లో ఉన్న దాని గురించి దానికి అంతా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఏమి ఇచ్చిండి ఉంటారా ఈసారి? చూస్తారు అంటే ట్రైబల్ ఫైట్ అని కాదండి, దాంట్లో ప్రతిదీ. ఇప్పుడు దాంట్లో ఒక చేజ్ ఉంది లాస్ట్లో, మొత్తం అంటే ఒక హైవే, పూర్తిగా హైవే ఒకటి ఇచ్చారు మాకు. సో దాంట్లో మేమంతా నింపుకోవాలి, కార్లు బండ్లు బైకులు అన్నీ నింపుకోవాలి. సో చేసాం బ్రహ్మాండంగా. దాంట్లో ఒక హెలికాప్టర్తో చేజు అవన్నీ చాలా అద్భుతంగా. అలాగే ఒక సీఎం కాన్వాయ్, దాని మీద కూడా ఒక ఎపిసోడ్ ఉందండి, సీఎం కాన్వాయ్ మీద. ఇవన్నీ నిర్మాత కూడా ఎంతో అసలు ఎంత వ్యయంతో కూడుకున్నది ఇదంతా. ఏమి కొత్త నిర్మాతగా ఇంత పెద్ద బడ్జెట్ సినిమా తీయడం చాలా బాగా, దేనికే కాంప్రమైజ్ కాకుండా.
కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. మరొక లెజెండ్ తర్వాత అంతటి లెజెండ్ మీ రికార్డులు మీరు బద్దలు కొట్టేంత సినిమాలు మీరే ఇవ్వగలరు. నోబడీ ఎల్స్ కెన్ డూ దట్ ఫీట్. అండ్ మీరు ఇలా పరిగెత్తడంలో అసలు ఎక్కడ అలుపు లేకుండా బ్రేక్ లేకుండా పరిగెడతానే ఉన్నారు. ఈ సినిమా పూర్తయిపోయింది, సినిమా షూటింగ్ కూడా మొదలైపోతుంది. శ్రీవాస్ గారి డైరెక్షన్ ఎరోస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఫస్ట్ టైం వాళ్ళు తెలుగులో ఫస్ట్ టైం వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం. ఇంతకుముందు అంటే వేరే పార్ట్నర్షిప్లో కార్పొరేట్ కదా అంతా, ఇప్పుడు డైరెక్ట్గా చేయడం. అదే రజనీకాంత్ గారు అమ్మాయి ఉంది కదా సౌందర్య, తను షీఈస్ ప్రొడ్యూసింగ్ ఎరోస్ తను ఇన్ఛార్జ్ కదా సౌత్ కింద. అండ్ ఇప్పటి వరకు మీరు చేస్తున్న దానిలో ప్రతి దానిలోనూ ముఖ్యమైన పాత్ర ఛాయాగ్రాహకుడికి ఇస్తూనే ఉంటారు. మరి ఈ చిత్రంలో ఎంబీకే లైన్లో ఎంతవరకు సినిమాటోగ్రఫీ ఇంపార్టెంట్ అండి? చాలా అంటే టెక్నికల్ పిక్చర్ కాబట్టి ప్రసాద్ గారు చేశారు, చాలా అద్భుతంగా చేశాడు ఆయన. 100% లవ్ ఇంతకుముందు సినిమా చేశాడు. సో ఫస్ట్ టైం నేను అంటే నాకు ఫస్ట్ టైం డైరెక్టర్ గారు తీసుకొచ్చి చూశాను. కుర్రాడు వెరీ గుడ్, కొత్త సబ్జెక్ట్ కాబట్టి డెఫినెట్గా మనకి అంత కొత్త కాంబినేషన్ అయితేనే బాగుంటుంది. డిఫరెంట్గా వాళ్ళ ఇన్వాల్వ్మెంటు అండ్ ఫస్ట్ టైం ఇటువంటి సబ్జెక్ట్ చేయడం కాబట్టి ఫస్ట్ టైం చేసే అంటే లైటింగ్లో సన్నివేశాన్ని తగ్గట్టు ఇంటర్వెల్ సన్నివేశం ఒకటి ఉంది, అందరిని కొట్టడం, అతను అక్కడ తెలవడం. ఎస్ నేను ఎవరినో అతను తెలుస్తుంది, అతని ఐడెంటిటీ ఏంటి అన్నది. అదే సినిమాలో సస్పెన్స్. అతను ఏంటి, అతను ఎవరు అన్నది విలన్ ఇంట్రడక్షన్ కూడా అక్కడే. అప్పటిదాకా విలన్ కనిపించాడు, మాకు ముందేదో విలన్ చూపిస్తాం. ప్రదీప్ రావత్ గారు చేశాడు, ఒక సీన్ చేశాడు అంతే, ఆయన ఒక సీనే. నేను రిక్వెస్ట్ చేశాను ఆయన్ని, నేనే ఫోన్ చేసి ఆయనే ఉండాలి అని. అంటే నాకు ఆయనకి మంచి ర్యాపో. ఇది కూడా అంతే, చరణాజు గారు కూడా అంతే, నేనే ఫోన్ చేసి మంచి క్యారెక్టర్ అని. చాలా ఏళ్ళ తర్వాత మన కాంబినేషను. సో మనకి తగ్గ కాంబినేషన్ మనకి. వాళ్ళకి ఒక నమ్మకం. ఇప్పుడు నేను క్యారెక్టర్ నేనే ఫోన్ చేసి పర్సనల్గా అడిగానంటే చాలా విషయం ఉండబట్టి అడుగుతా, లేకపోతే అసలు పట్టించుకోను నేను. నేనే ఫోన్ చేసేసరికి ఇద్దరు కూడా బాగా ఇన్స్పైర్ అయ్యి పాపం ప్రదీప్ రావత్ గారు ఒక సీన్కి అయితేనేమి. సో నేనే అడగగానే వెంటనే నేను చేయడం. సో దీంట్లో ఆ టెక్స్చర్ లైటింగ్లో కూడా బ్యూటిఫుల్ టెక్స్చర్, అంటే ఆ మూడ్లోకి తీసుకెళ్ళి జనాన్ని కూడా ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ కాబోతుంది. ఇంటర్వల్ బ్యాంగ్ జనానికి ఊరికే మనం ఏదో డైలాగులతో చెప్పేయడం కాకుండా ఆ మూడ్ అతను క్రియేట్ చేయడం. కెమెరామెన్ బ్రహ్మాండమైన టెక్స్చర్ క్రియేట్ చేయడం, చాలా ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా చేసి. సాంగ్స్లో అయితే మన అరకు అందాలు, అలాగే ఇండోర్లో బ్రహ్మాండంగా సెట్టు, తర్వాత హీరోయిన్స్ మా అందరిని గ్లామరస్గా చూపించి బ్రహ్మాండంగా చాలా బాగా అద్భుతంగా అన్ని విధాలుగా ఆయన బ్రహ్మాండం తీశాడు సినిమాని. ఆకాశం దిగొచ్చింది తారక, అచ్చంగా మహాలక్ష్మి తీరుగా. నూరేళ్ళు నువ్వే నాకు కానుక, ఉప్పొంగి సంతోషాలే సాక్షిగా. నీ ప్రేమలో నిలువెల్ల తొడవ నువ్వు, నీ పేరుతో నా పేరు కలప నువ్వు, నీ కొంగుకే ముడిలాగా ఉండ నువ్వు, నీ గుండెకి సడిలాగా మార నువ్వు. సార్ నేను ఒక చిన్న అభిమానుల క్వశ్చన్ అడుగుతాను. చాలా మంది అభిమానులకి మీరు ఇప్పటికే డైలాగ్ చెప్పున్నారు, నా కోసం ఒక డైలాగ్ చెప్తారా? మన డైలాగ్. ఎవరై నన్ను పడుకోబెట్టాలనుకుంటే ఎప్పుడు పడుకున్నా నీ తాతలు మళ్ళీ తిరిగి వచ్చినా నన్ను ఏం పేకలేరా. నాకు పుట్టుకతోనే ఆ భగవంతుడు నా బాడీలో ప్రతి పార్ట్లో ఏదో ఒక శక్తి దాచాడు. పొరపాటున నా బాడీలో ఏ పార్ట్ టచ్ చేసినా నీ బాడీ బెండ్ అయిపోద్ది, లైఫ్ ఎండ్ అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. ఇలా చాలా ఉన్నాయి మంచి మంచి సన్నివేశాన్ని తగ్గట్టు. సో వీఆర్ వెయిటింగ్ అండి. నందమూరి నటసింహం ఎన్బీకే లైన్లో ఇచ్చే విందు కోసం మేము అందరూ ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం బాలకృష్ణ గారు. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ ప్రాజెక్ట్ కూడా అంతే వేగంగా అంతే ఎనర్జెటిక్గా మీరు మాకు విందందిస్తారని, అండ్ ఈ ప్రాజెక్ట్కి బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.